అండి నా పేరు డాక్టర్ ఇంటర్నేషనల్ గ్యాస్ట్రాంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. ఇవాళ నేను మీకు ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న ఫీమేల్ పేషెంట్ 4 years ఫీమేల్ మా దగ్గరికి మోషన్ లో బ్లడ్ వస్తుందని చెప్పి వచ్చారు. దట్టు 1 month నుంచి వస్తుందని చెప్పారు. సో తీరా అన్ని పరీక్షలు చేసిన తర్వాత తన హెచ్పి అంటే హిమోగ్లోబిన్ 4 to 5 దాకా ఉందండి. సో ఆ 4 to 5 గల కారణం ఈ బ్లీడింగ్ అనేది తెలుసుకొని మేము వెంటనే ఎండోస్కోపిక్ ప్రొసీజర్ చేసాము. సో ఎండోస్కోపిక్ ప్రొసీజర్ పేరు సిగ్మాడోస్కోపీ అంటాం. సో సిగ్మాడోస్కోపీ అంటే బాత్రూమ్ వచ్చే దారి నుంచి స్కోప్ పెట్టేసి పరీక్ష చేయడం. సో ఆ సిగ్మాడోస్కోపీలో మాకు పాలిప్ అనేది కనిపించింది. చాలా పెద్దగా ఉంది, 2 centimeters ఉంది. అండ్ దాని మీద ఒక చిన్న అల్సర్ ఉండడంతో అల్సర్ బ్లీడ్ అవుతా ఉంటే మేమేం చేసామంటే వెంటనే ఆ పాలిప్ ని రిమూవ్ చేశాము కొన్ని పరికరాలు యూజ్ చేసి. సో దాన్ని ఎండోస్కోపిక్ పాలిపెక్టమీ అంటాము. సో ఆ ఎండోస్కోపిక్ పాలిపెక్టమీ చేశాక ఆ పాలిపెక్టమీ తీసిన ప్లేస్ లో ఒక చిన్న బ్లీడింగ్ పాయింట్ ఉంది. సో ఆ బ్లీడింగ్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ పాలిపెక్టమీ తర్వాత బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ బ్లీడింగ్ పాయింట్ మేము క్లిప్ వేసేసి బ్లీడ్ కాకుండా చేశాను. సో దిస్ ఇస్ కాల్డ్ ఎండోస్కోపిక్ పాలిపెక్టమీ విత్ క్లిప్ అప్లికేషన్ అంటాం. సో ఇలాంటి కేసెస్ ఏమన్నా చిన్న పిల్లల్లో మోషన్ లో బ్లడ్ రావడం 2-3 కారణాలు ఉంటాయండి. మెయిన్ గా అన్నిటికన్నా మెయిన్ కారణం ఏంటంటే పాలిప్, ఇంకో కారణం ఏంటంటే అల్సర్స్, ఇంకో కారణం రేర్ కాజ్ ఏంటంటే పేగుకు సంబంధించిన జబ్బులు, దాని ఐబిడి అంటాం. ఐబిడి లైక్ అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్ లాగా వీటిలో మోషన్ లో బ్లడ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి కేసెస్ మీకు ఎదురైతే మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ అండి.